మంచిది. ప్రభువునందు ప్రియమైన వార్లారా, దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ఇస్తూ ఆయన మనకు తోడుగా ఉండి నేటి వరకు నడిపిస్తూ ఉన్న విధానమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా సరిచేయబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, దినదినము దేవుడు మనతో మాట్లాడుతూ మన ఆత్మీయ స్థితిని మెరుగుపరచుటకు ఆయన తన దాసుని నిలబెట్టుకుంటున్న విధానమును బట్టి దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. వినువారు మాత్రమై ఉండి మనల్ని మనము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉందాం. ప్రభు ఇచ్చే మెండైన దీవెనలు పొందుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశ భాగము, ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా, దేవుడు మీతో ఉండి చేసే పనులు ఏవి? దేవుడు మీతో ఉండి చేసే పనులు ఏంటి? చాలామంది తమ ఆత్మీయ జీవితంలో దేవుని సహాయాన్ని కోరుతూ ఉంటాం. దేవా, మా ఇంటిలోనో మేము తలపెట్టిన పనో గొప్పది కాబట్టి మాకు తోడుగా ఉండండి అని అడుగుతాం. మనం మా పిల్లలు ప్రయాణం చేస్తూ పాఠశాలకు వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు, దేవా మీరు మీ తోడు మాకు అనుగ్రహించండి మా పిల్లలకు అని ప్రయాణ విషయంలో పాఠశాలలు కాలేజీకు వెళ్ళినప్పుడు, ఇంకా అంత మాత్రమే కాకుండా ఏదైనా భారభరితమైన పనిని ప్రారంభించినప్పుడు చాలా సందర్భాలలో మనము దేవుని తోడు కావాలని కోరుకుంటాం. అంత మాత్రమే కాకుండా భూమి మీద నివసిస్తున్న మనుషులతో కూడా దేవుడు తొలి మానవుని తయారు చేసిన తదుపరి ఆదాము దగ్గరకు సమస్త జీవరాశులను పిలుచుకొచ్చిన తర్వాత ఏదో ఆదాములో వెలితి కనుగొని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వానికి తాత్కాలికమైన సహకారిగా అవ్వను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. తాత్కాలికమైన సహాయముల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ దేవుడు మీతో ఉంటే, మీరు నాతో అని మీరు అనుకోవచ్చు, మీతో ఉంటేని మీరు, నాతో ఉంటే మీరు, ఇలాగ ఒకరితో ఒకరు ఉత్తర ప్రత్యుత్తరముగా చెప్పుకోవచ్చు. ఆయన మీతో ఉంటే కలిగే లేదా జరిగే పనులేంటో కొన్నిటిని చూద్దాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి చోట నేను మీతో ఉండి లేదా దేవుడు మీతో ఉండి ఈ పనులు చేస్తాడు అని చెబుతాడు. మూల వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెరూషలేములో యేసు ప్రభుల వారిని చంపాలనుకొని వెతుకుతూ ఉన్న రోజులలో ఇంకా ఆయన మనతో ఉండడేమో, చంపేస్తే ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుందేమో, ఇన్ని రోజులు 3.5 సంవత్సరాలు ఆయన వెంట తిరుగుతూ ఉంటే రొట్టెలు తిన్నాం, రోగాలు బాగు చేసుకున్నాం, చాలా నెమ్మదిగా ఉన్నాం, ఇక ఆయన చనిపోతే మనతో ఉండడేమో అన్న ఒక భావన మనుషులలో మెదిలినప్పుడు, శిష్యులు కూడా ఆందోళనకరంగా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట, ఆ మాట 33వ వచనంలో, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉంటాను. అలనాడు శిష్యులతో చెప్పినప్పుడు కొంతకాలం ఉంటాను అని అంటే యేసు ప్రభు శిష్యులు కూడా అనుకున్నారు కొంతకాలమేనేమో ఉండేది, తర్వాత ఉండడేమో ఇంకా ఆయన అని అనుకున్నప్పుడు ఇంకో మాట చెప్తాడు. యోహాను సువార్త
14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. అక్కడ ఇంకా ఒక చక్కటి మాట రాయబడి ఉంది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఆ మాట చూడండి, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18 ఇంకా చాలా బాగుంది. మిమ్మును అనాదరణుగా విడువను, మీ యొద్దకు నేను వత్తును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని అనాథలుగా ఏం చేయను, విడిచిపెట్టను అన్నాడు. ఒకవేళ దేవుడు మనతో ఎప్పుడు ఉండడు, మనమేమో దేవుని నమ్ముకొని ఎప్పుడు ఆయన నాతో ఉన్నాడు అన్న ఒక నిరీక్షణతో ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఆయన కరాఖండితంగా ఇశ్రాయేలుతో ఒక మాట చెప్పాడు, నేను మీతో రాను అన్నాడు. ఎందుకు రావు ప్రభువా? నీ ప్రజలం కదా మేము, నీవు మేపు గొర్రెలము, నీవు విడిపించినటువంటి బానిస బ్రతుకులో నుంచి మేము బయటకు వస్తే ఎందుకు రావు ప్రభువా నువ్వు మాతో అని అంటే, నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. 3వ వచనాన్ని చదువుతున్నాం. సృష్టికర్త అయిన దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటనగా, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఎలాంటి ప్రజలతో రాడంట ఆయన? ఎవరైతే ఆయన మాటకు లోబడరో, ఆయన వాక్యానికి విధేయత చూపరో వారితో ఆయన రాను అని చెప్తాడు. అందుకే ఆ మాట చెప్పగానే మీరు తర్వాత లైన్లలో చూస్తే ప్రియులారా, వారు గగ్గోలు పెట్టి ఏడ్చారు, చాలా అరణ్యములో రోదన చేశారు. మోషే కలగ చేసుకుని, దేవా నీవు మాతో రాని ఎడలా మేం వెళ్ళం ప్రభువా అని అన్నాడు. 13, 14, 15 వచనాలలో మమ్మల్ని తీసుకొని పోవద్దు, మీరు లేకుండా మేము ముందుకు వెళ్తే మా జీవితం ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఏ జంతువులకు బలైతామో ఏ పురుగులకు బలైతామో తెలియదు, కాబట్టి నీవు లేకుండా మేము వెళ్ళం ప్రభువా అని అనగానే దేవుడే మనసు మార్చుకొని, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, సరే పద మోషే అని అన్నాడు. దేవుడు చాలా జాలి కలిగిన వాడు ప్రియులారా. ఇంతకు ఆయన ఎందుకు వస్తాడు మనతో? దేని కొరకు? మన ప్రయాణాల్లో మనకేమైనా భయమనా? ఎందుకు ఆయన రావాలి మనతో అని మనం చూస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని అంతా వద్దండి, చివరి లైన్ మాత్రం చదువుకుందాం. చివరి 2 లైన్లు చదువుదాం. ధైర్యము వహించుడి అనే చోట చదువుదాం, సరేనా? ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చాలు ప్రియులారా. ఎందుకు దేవా నువ్వు మాతో ఉండాలి? నీ అవసరత మాకేంటి ప్రభువా? మాకుండాల్సిన డబ్బులు మాకున్నాయి, మాకుండాల్సిన పనులు మాకున్నాయి అని అంటే, అక్కడ చాలా చక్కటి అద్భుతకరమైనటువంటి మాట ఏంటంటే, ఆయన మనతో ఉంటే మేలులు కలుగుతాయి. ఆయన మనతో ఉంటే కీడు దూరం అయిపోతుంది. అందుకే దేవుడు మనతో ఉండుట ద్వారా మేలు కలుగుతాయి. కాబట్టి అక్కడ అన్నాడు, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఏం మేలు, ఏం మేలు. అప్పుడప్పుడు మన చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి, అంటే అమ్మా ఈ మందులు వాడండి, జ్వరానికో జలుబో దగ్గో ఏదో ఈ మందులు వాడండి, ఎటు వెళ్తూ ఒక ఇంజెక్షన్ వేయించుకోండి అని అంటాడు. ఇంజెక్షన్ అనే వార్త మన పిల్లోడికి వినపడగానే, మన పిల్లలకి వినపడగానే, చిన్నపిల్లలు అప్పటిదాకా మన ప్రక్కన ఉన్నటువంటి స్వేచ్ఛను కోల్పోయి
ఒక్కసారిగా గట్టిగా చేయబట్టుకుంటారు వద్దు అని. ఏం కాదు నేను ఉంటాను అంటే నువ్వు రామ్మా అని లోపల దాకా లాక్కెళ్ళి ఇంజెక్షన్ వేయించుకునేటప్పుడు మరి గట్టిగా మనల్ని పట్టేసుకుంటారు. అంటే నొప్పి అయినా నేను భరిస్తా, బాధ అయినా నేను భరిస్తా, కానీ నా తల్లిగా నువ్వు నాతో ఉండాలి. నొప్పిని భరిస్తా అమ్మా, నేను వద్దని చెప్పినా మనం చెప్పిన మాట విని మన పిల్లలు అనే మాట ఏంటంటే నేను భరిస్తాను నొప్పిని, కానీ నువ్వు నాతో ఉండాలి. దేవుడు మనతో ఉంటే ఏం మేలున్నాయి, ఏ పనులు ఆయన చేస్తాడో అద్భుతకరమైన కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. మొదటి విషయానికి వద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఆ మాట రాసుకోనండి ప్రియులారా, అండర్లైన్ చేసుకోనండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మొట్టమొదటిది ప్రియులారా, దేవుడు మీతో ఉండి చేసే పనులలో మొదటి పని ఏంటి అని అంటే దేవుడు మీతో, నాతో, మనతో సదాకాలము ఉండు దేవుడు. మొదటి పని ఏంటో తెలుసా? ఆయన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, ఎవరిని మధ్యలో విడిచిపెట్టిపోడు. అందుకే మనం ఇందాక యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తున్నప్పుడు మిమ్ములను అనాథులుగా విడవను అని అన్నాడు. ఆయన సదాకాలం ఉండే దేవుడు. సదాకాలము అనగా జీవిత అంతము వరకు ఉంటాడు. తదనంతరము ఆయన సన్నిధికి పిలుచుకునేవాడు. మేము పెళ్లిళ్ళు చేసేటప్పుడు కొన్ని ప్రమాణాలు చేపిస్తున్నప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి ఎదురెదురుగా ఉన్న వ్యక్తులు వారిరువురు ఎదురెదురుగా ఉన్నప్పుడు ఒక ప్రమాణం చేపిస్తూ ఉంటాం. శ్రమైనను, హింసైనను, కరువైనను, ఉపద్రవమైనను ఏదైనా సరే లాస్ట్లో ఒక మాట అంటాం, మరణము మనలను ఎడబాపు వరకు అంటాం. అంటే ఒక ఇద్దరు దంపతులు భార్యాభర్తలు వారిరువురి మధ్య ఎడబాపు అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే మరణం వచ్చిన తర్వాత ఎడబాపు కలుగుతుంది. ఇన్నేళ్ళు ఈయనతో కాపురం చేశానండి, ఇన్నేళ్ళు ఈమెతో కాపురం చేశానండి, ఎడబాటు. అలాగే వీరు నా పిల్లలండి, పెంచి పెద్దోళ్ళని చేశాను, ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చి రెక్కలు వచ్చిన తర్వాత ఎడబాటు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎడబాయువాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. కొంతమంది దాంపత్య జీవితంలో, భార్యాభర్తల జీవితంలో భార్య బలహీనురాలైనప్పుడు, అనారోగ్యవస్తురాలైనప్పుడు, లేదా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు వీరు అక్రమమైన జీవితాలను ఏర్పరచుకుంటారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మనకు బాగలేదనో, మనం పాపం చేశామనో మనల్ని విడిచిపెట్టుకోకుండా ఓర్పు కలిగిన వాడై, సహనము కలిగిన వాడై ఆయన సదాకాలం మన మార్పు కోరుతూ మనతో ఉండేటటువంటి దేవుడు. దానికి ఉదాహరణగా ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనము. దావీదు అడుగుతున్నాడు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితు అని వారిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకీయుడనైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. చాలు. దావీదు యొక్క జనులు సిక్లగు అనబడే ప్రాంతములో రాజైన సౌలు తరుముతున్నప్పుడు అక్కడ కొంతకాలం దాక్కుంటూ వచ్చారు. చివరికి ఒక 400 మంది దాకా సిక్లగు అనబడే ప్రాంతంలో వారు దాక్కొని ఉన్నారు. బహుశా పురుషులందరూ కూడా
వేటాడడానికి వెళ్ళారో, ఆహారం కోసం వెళ్ళారో కానీ బయటికి వెళ్ళారు. స్త్రీలు, పిల్లలు, వారికి ఉన్నటువంటి పశు సంపద అది మాత్రమే అక్కడ వాళ్ళు నివసించేటటువంటి ఆ గుడారాల్లో ఉన్నింది. అప్పుడు అమాలేకీయులు దండెత్తి వచ్చి ఈ సిక్లగ్లో ఉన్నటువంటి దావీదు తర్వాత అతనితో పాటు ఉన్న 400 మంది వారి భార్య, పిల్లలను, వారి ఆస్తి అంతటిని పట్టుకొని దోచుకొని వెళ్ళిపోయారు. 2 దినాల కాలం వీళ్ళు అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ వార్తను తెలుసుకొని దావీదు అనుకున్న వాళ్ళే, నీ వెంట ఉండడం వల్లే మాకు ఈ నష్టం జరిగింది అని రాయళ్ళు తీసుకొని చంపాలనుకున్నారు దావీదును. కానీ దావీదు హృదయాన్ని ధైర్యపరుచుకొని దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. మీరు ఆ విషయాల తర్వాత 7-8 వచనాల్లో చూస్తే, దేవా, నేను వారిని తరిమితో పట్టుకుంటానా? నా జనులైన వారు నా మీదకి రాళ్ళెత్తుకొని ఉన్నారు, నేను వారిని తరిమి పట్టుకోగలనా ప్రభు అంటే, దేవుడు అన్నాడు, నువ్వు తరుము, వాళ్ళు నీకు దొరుకుతారు. ఒక విషయం కూడా నేను నీకు దారిలో చూపిస్తాను అన్నాడు. వీరందరూ ప్రయాణమై వస్తున్నప్పుడు ఆ 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆ వెళ్తున్న దారిలో ఒక ఐగుప్తీయుడు అమాలేకుడి దగ్గర పని చేసేవాడు అక్కడ చావు బతుకుల మధ్య పడి ఉన్నాడు. చావు బతుకుల మధ్య పడి ఉన్నాడు. ఇప్పుడు వీరందరూ వస్తూ వస్తూ వాడు కనబడగానే వాడిని పట్టుకొని వచ్చారు. ఆ మాటలు మీకు 11వ వచనంలో కనపడతాయి. ఐగుప్తుని పట్టుకొని వచ్చి దావీదు దగ్గరికి తీసుకురాగానే దావీదు వానికి భోజనం పెట్టాడు, దాహం ఇచ్చాడు. నువ్వెవర్రా బాబు అని అడిగాడు. వాడు అంటాడు, నువ్వు నన్ను చంపను అంటే, నా కీడు చేయను అంటే నేను ఎవరినో చెప్పి నీకు దారి కూడా చూపిస్తానంటాడు. మొదటిగా అడిగాడు, ఎవరు నువ్వు? నేను ఐగుప్తుడిగా పుట్టాను, కానీ అమాలేకుడునకు దాసుడని అయ్యాను. మరి ఎందుకున్నావు ఇక్కడ? 3 దినాల క్రితం మేము పలాని సిక్లగుకు వచ్చి దాడి చేసినప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ సంహరించి స్త్రీలను, పిల్లలను పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు నేను కాయిలా పడగా అనే మాట రాయబడింది అక్కడ. అవునండి, నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, పిల్లలు కాయిలా పడితే తల్లిదండ్రులు విడిచిపెట్టరండి. పిల్లలు కాయిలా పడితే తల్లిదండ్రులు విడిచిపెట్టరు. ఎంత ప్రయత్నం చేయాలనో చేసి వారిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను సువార్త పరిచర్య నిమిత్తమై. దగ్గర 14 లేదా 16 సంవత్సరాలున్న ఒక బాబును, పెద్దోడు వాడు, వాడిని ఎత్తుకొని వచ్చింది వాళ్ళమ్మ. మరి దేహం అంతా వాసిపోయింది, లావ్ అయిపోయింది, ఊదరం ఎక్కింది. ఏమైందమ్మా అని అంటే, నా బిడ్డకు క్యాన్సర్ బాబు. మరి ఎందుకు తీసుకొచ్చావు? ప్రార్థన చేస్తారని తీసుకొచ్చాను. తల్లి అయితే తన బిడ్డను విడిచిపెట్టదు. కానీ రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఇక్కడే కొన్ని సందర్భాల్లో చూశాను. భూమి మీదనే ఈ పులివెందుల పట్టణంలోనే భర్త బలహీనం కాగానే చచ్చిపోయినాడు. చచ్చిపోయినా కాదు నేను చెప్పే మాట, బ్రతికుండగానే ఏదో వ్యాధో బాధో రాగానే వీళ్ళు అక్రమ సంబంధానికి లోబడిన స్త్రీలను నేను చూశాను, అక్రమమైన జీవితాన్ని గడిపిన పురుషులను చూశాను ప్రియులారా ఈ లోకంలో. అంటే కాయలా పడగానే వీరు మనకు ఉపయోగపడరు అని వారిని విడిచి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను వెతుక్కునేటటువంటి దుర్మార్గపూరితమైన సమాజం. అలాగక్కడ మనం చూస్తున్నాం. అమాలేకుడు అనబడేవాడు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు ప్రియులారా. అందుకే మీరు ఈ అమాలేకుల గురించి చూస్తున్నప్పుడు దేవుడు సౌలుతో చెప్పాడు, నీవు అమాలేకీయులను, వారిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఏం చేయాలి? చంపివేయి. ఏది తీసుకురావద్దు అని అంటే, ఈ తెలివి తక్కువ సౌలు బాగా బలిసినటువంటి గొర్రెలు, మేకపోతులు అవి ఇవి తీసుకొచ్చాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇంకా మీకు చెప్పాలంటే చివరికి అమాలేకీయుడి చేతిలోనే సౌలేమయ్యాడు, చచ్చిపోయాడు. అమాలేకీయుడు అనగా సాతానుడు. సరే, తిరిగి మనకి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు వాడు అంటున్నాడు, నా యజమానుడు నన్ను దారిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి పరిస్థితి? నేను ఎంతో అతనికి నమ్మకంగా పనిచేసేవాడినండి, కాయిలా పడగా నన్ను వదిలిపెట్టాడు.
ప్రభునందు ప్రియమైన వారలారా, వాడి యజమానుడు కాయలా పడితే వదిలిపెట్టాడు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, కీర్తనల గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, మరణము వరకు మనతో ఉండే దేవుడు. అందుకే శిష్యులు ఆందోళనలో ఉండి, మత్తయి సువార్త 28:20 ఆందోళనలో ఉండి, ప్రభువా నువ్వు ఉంటే మేము ధైర్యంగా ఏమైనా చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఇప్పుడు నువ్వు ఆరోహణం అయిపోతున్నావు, ఏంటి మా పరిస్థితి అని వారు భయాందోళనలో ఉన్నప్పుడు ఆయన ఆరోహణం అవుతూ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. శిష్యులతోనే కాదు ప్రియులారా, ఆయన శిష్యులుగా ఆయన అడుగు జాడల్లో నడిచే ప్రతి బిడ్డతో కూడా ఆయన సదాకాలము ఉంటాడు. మధ్యలో రోగం వచ్చిందనో, వ్యాధి వచ్చిందనో, బాధ వచ్చిందనో మనల్ని విడిచిపెట్టడు ఆయన. కొన్ని సమస్యలు మనకు ఎదురైనప్పుడు మన వాళ్ళు ఒకరోజు మన దగ్గర ఉంటారు, 2 రోజులు మన దగ్గర ఉంటారు, తర్వాత మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు ప్రియులారా, సదాకాలము ఉండేవాడు. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఆయన మనతో ఉంటే ఏ మేలు కలుగుతాయో. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి, ఆయన మనతో ఉండుట వల్ల కలిగే మేలేంటో 17వ వచనాన్ని మనం చూద్దాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. ఆ మాట మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. చాలు. రెండవది ప్రియులారా, దేవుడు మనతో ఉంటే ఎలాంటి ఆపదలలోనైనా సరే మనలను రక్షిస్తాడు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులలోనైనా, ఎలాంటి ఉపద్రవాలలోనైనా, భయపెట్టే సంఘటనలు ఎన్ని ఎదురైనా ఆయన మనతో ఉంటే, ఆయన మీతో ఉంటే ఆయన రక్షిస్తాడు. వివరిస్తాను, తలలు లేపండి. ఈ వ్యక్తి ఎవరు అంటే యెహోషాపాతు. ఈయన ఒక్కడే, ఈయన మీదకి 3 దేశాలు, 3 శత్రువులుగా తయారైపోయి, ఆ మొదటి వచనంలో రాయబడింది, మోయాబీలు, అమ్మోనీయులు, మేనీలలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు. 3 దండెత్తి ఒక్కని మీదికి వచ్చినప్పుడు ఎలాగుంటుంది? ఒక ఇంటి మీదికి 3 ఇండ్లు దండెత్తి వస్తే ఎలాగుంటాయి? ఎంత బలవంతుడైన సినిమా పైట్ల ఏమైనా ఒక్కొక్కడు 10 మందిని కొట్టడానికి, 20 మంది కొట్టడానికి కాదు కదా. ఒక్కడు ఉన్నప్పుడు 3 ఏకమైతే ఏంటి పరిస్థితి కదా. యెహోషాపాతుకు అలాగే పరిస్థితులు చుట్టూ కూడా ఇదైపోగానే యెహోషాపాతు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? తను కూడా మరొక 3 సమకూర్చుకోవాలా, లేదా తను కూడా 3 వచ్చే వ్యక్తుల కొరకు మరొకరితో వాళ్ళు రాకదలకనే పంచాయతీ చేయడంలా ఏం చేశాడు? 12వ వచనం చూడండి, 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోషాపాతు ఏం చేస్తున్నాడో ఆ మాట చూద్దాం. యెహోషాపాతు మందిరంలోనికి వచ్చాడు. మొదటిది ఆ మాట మీరు తర్వాత 7-8 వచనాల్లో చూడొచ్చు. అప్పుడు ఏం చేస్తున్నాడు యెహోషాపాతు? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఇది చేయడం లేదండి మనం. ఇది ఒక్కటి చేస్తే చాలు ప్రియులారా. ఆ పక్కన 3 కాదు, 30 మంది ఉండనివ్వండి, 3000 మంది ఉండనివ్వండి. యెహోషాపాతు ఏం చేస్తున్నాడు అంటే, ఆ సమస్య రాగానే దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధిలో మోకరించాడు.
ఎవరెవరినో ప్రాధేయపడలా, ఎవరెవరినో అడగల. తను మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యంతో ఏం చేయాలో మాకు తెలియదు, నీవే మాకు దిక్కు. మనం కూడా అంటాం, ముందు మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి లాస్ట్లో అంటాం నీవే దిక్కు ప్రభువా అని. తప్పు. యెహోషాపాతు అలాగ చేయలా. మొట్టమొదట సహాయం కోరింది ప్రభువుదే. తను చేయడమే కాకుండా తన దగ్గర ఉన్న జనానికి ఏం చెప్పాడో చూడండి 13వ వచనంలో, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారంటే, అరే రాజే వెళ్ళిపోయాడు రా మందిరంలోనికి, మనం ఎందుకు ఉండాలి అని వారు కూడా మందిరం దగ్గరకు వచ్చి నిలబడ్డారు, ఉపవాసం ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అప్పుడు చెప్పిన మాటే 17లో మనం చదివిన మాట, మీరు ఈ యుద్ధములో వారితో పోట్లాడవలసిన నిమిత్తము లేదు. దేవుడు చూడండి తన శరణు వేడు వారిని ఇలాగ ధైర్యపరుస్తాడు, మీరు పోట్లాడవలసిన పని లేదు, మీతో ఆయన ఉండి, మీతో కూడా ఆయన ఉండి మిమ్మలను రక్షిస్తాడు అని చెప్పాడు. కొన్నిసార్లు ఇలాంటి మాటే మనకు వినపడుతుంది, అన్న ఈ ఇబ్బంది గుండా వెళ్తున్నాం, ఈ బాధ గుండా వెళ్తున్నాం అంటే భయపడమాకండి, దేవుడు సాయం చేస్తాడు అని అన్నాం అనుకోండి. ఎట చేస్తాడు దేవుడు సాయం? ఇటువైపు నుంచి వస్తుంది సాయం, ఎంతమందికని చేస్తాడు అని అనుకుంటాం మనం. బైబిల్ గ్రంథంలో ఒక మాటను మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నా మాటను. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం చదవద్దు. యేసుప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మి నీకు సమస్తాన్ని సాధ్యం చేస్తాడు ఆయన. నువ్వు నమ్మాలి అంతే, సగం అటు సగం ఇటు వద్దు, ఇంకా పరిపూర్ణంగా ఆధారపడాలి. ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాడంటే, అన్న మీ మీదనే నమ్మకం పెట్టుకుంటే కదన్నా ఇంత పని చేస్తే మీరు అంటారు అంటే ఫుల్ఫిల్గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం మనం. వాళ్ళు ఇస్తారు అంతే అని. కానీ ఇస్తారు అన్న వ్యక్తి చేయెత్తేయచ్చు, దేవుడు అలా కాదు. నువ్వు నమ్మేవా గొప్ప సహాయం ప్రియులారా. అందుకే ఈ మాటని ఇలాగే పెట్టి ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.